హాయ్ వియర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో నేర్చుకునే ఆప్షన్ ఏంటంటే డేటా ట్యాబ్లో డేటా వ్యాలిడేషన్. ఈ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఏమంటారండి? ఎక్సెల్లో ఉన్నదాన్ని స్ప్రెడ్ షీట్ అంటారు. ఓకేనా? ఇప్పుడు నేను సెలెక్షన్ చేస్తున్నాను. ఈ సెలెక్ట్ చేసిన వీటిని ఏమంటారో చూద్దాం. ఇప్పుడు ఈ బాక్సెస్గా డిస్ప్లే అవుతున్నాయి కదా, వీటిని ఏమంటారు? సెల్స్ అంటారు. అలా ఇప్పుడు దీన్ని సెలెక్షన్ చేశాను. ఇదేంటండి? D4 అంటే ఒక సింగిల్ సెల్ అనమాట. ఓకేనా? అలానే ఏంటండి? నెంబర్ ఆఫ్ సెల్స్. ఓకేనా? అంటే ఈ మొత్తం ఏంటండి? నెంబర్ ఆఫ్ సెల్స్. మరి ఇదేంటండి? D కాలం అంటే సింగిల్ కాలం. ఇదేంటండి? కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండి. అలానే ఇదేంటండి? 8th రో అంటే సింగిల్ రో. ఇవేంటండి? రోస్, నెంబర్ ఆఫ్ రోస్ అనమాట. ఓకేనా? అలా ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సిన సెల్ అయినా, నెంబర్ ఆఫ్ సెల్స్లో అయినా, కాలం అయినా కాలమ్స్లో అయినా, రో అయినా రోస్లో అయినా సరే కొన్ని కండిషన్స్ అప్లై చేసుకోవచ్చండి. ఏ ఆప్షన్ ద్వారా? డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ద్వారా. కండిషన్ ఏంటండి? అంటే ఎలాంటి కండిషన్ అప్లై చేస్తారు అంటే చూడండి, ఇప్పుడు మనం ఒక సెల్లో వాల్యూ అయినా టైప్ చేసుకోవచ్చు, లేదా మ్యాటర్ అయినా టైప్ చేసుకోవచ్చు, లేదా వాల్యూ ప్లస్ మ్యాటర్ ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఎంత వాల్యూ అయినా టైప్ చేసుకోవచ్చు, ఎంత మ్యాటర్ అయినా టైప్ చేసుకోవచ్చు అండి. పర్టికులర్గా కొన్ని రూల్స్ ఏమి ఉండవు. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మన నేమ్ అనేది 8 క్యారెక్టర్స్ నుంచి 12 క్యారెక్టర్సే ఉండాలి. అలాంటి రూల్స్ ఉంటాయి. తక్కువ ఇచ్చినా తీసుకోవద్దు, ఎక్కువ ఇచ్చినా తీసుకోదండి. అలానే ఏదైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తున్నాం అనుకోండి, మీ ఏజ్ వచ్చి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకే ఉండాలి అని రూల్స్ ఉంటాయి. ఓకేనా? ఇలాంటి అలానే మనకు కావాల్సిన సెల్లో అయినా, సెల్స్లో అయినా, కాలమ్స్లో అయినా, రోస్లో అయినా సరే కొన్ని రూల్స్ పెట్టుకోవచ్చు. ఎలాంటి రూల్స్? మనకు కావాల్సిన సెల్లులో నెంబర్ మాత్రమే టైప్ అవ్వాలి, లేదా టెక్స్ట్ మాత్రమే టైప్ చేయాలి. అండ్ నెంబర్లో 50 నుంచి 100 మాత్రమే టైప్ అవ్వాలి. 100 కన్నా ఎక్కువ ఇచ్చామనుకోండి తీసుకోదు, 50 కన్నా తక్కువ ఇచ్చామనుకోండి తీసుకోదు. అంటే అలాంటి కండిషన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? అలానే క్యారెక్టర్స్లో అంటే నాకు 4 క్యారెక్టర్స్ నుంచి 8 క్యారెక్టర్స్ దాకే ఉండాలి. ఎక్కువ ఇచ్చామనుకోండి, అంటే ఎక్కువ టైప్ చేశాను అనుకోండి తీసుకోదండి. అలానే 5 క్యారెక్టర్స్ ఏబోనే నేను టైప్ చేయాలి, తక్కువ ఇస్తే తీసుకోదు. రవి అనేది ఉంది, 4 క్యారెక్టర్సే కదా, తీసుకోదు. ఓకేనా? అలాంటి కండిషన్స్ అన్నీ ఏ ఆప్షన్ ద్వారా అండి యూజ్ అయ్యేది ఎక్సెల్లో? డేటా వ్యాలిడేషన్. ఓకేనా? చూడండి, ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ కొన్ని రూల్స్ పెట్టాను, అంటే మీకు అర్థం అవడం కోసం ఇలా రూల్స్ పెట్టాను. ఓకేనా? ఇప్పుడు ఈ రూల్స్ని యూజ్ చేసి మనం ఈ డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ని యూజ్ చేద్దామండి. ఓకేనా? ఇక్కడ నేను ఫస్ట్ రూల్ ఏంటండి? D8 అనే సెల్లో నెంబర్ మాత్రమే టైప్ అవ్వాలి. అది ఏంటండి? 50 నుంచి 100 మాత్రమే. ఓకేనా? ఇక్కడ మనకి D8 అనే సెల్ లేదండి. సెలక్షన్ చేసానా లేదా? సెలక్షన్ చేయాలండి. సెలక్షన్ చేయకుండా పని జరగదు. సెలక్షన్ చేసిన తర్వాతే డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ని మనం సెలక్షన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేనేంది D8 అనే సెల్ని సెలక్షన్ చేశాను, డేటా వ్యాలిడేషన్ దీన్ని ప్రెస్ చేశాను. చూడండి, ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడున్న రూల్ అనేది సెట్ చేయాలి. ఇక్కడున్న రూల్ ఏంటండి? D8 అనే సెల్ ఓకే సెలక్షన్ చేశాను, నెంబర్ మాత్రమే టైప్ అవ్వాలి. అంటే ఏం చేయాలి? సెట్టింగ్లోకి వెళ్ళి, అంటే సెట్టింగ్ అనే ట్యాబ్ ఉంది కదా, దాన్ని సెలక్షన్ చేసి ఎలోలో ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, డౌన్ యారో మార్క్, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఓల్డ్ నెంబర్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేశాను. దాని తర్వాత ఏమన్నానండి? నెంబర్లో 50 నుంచి 100 అంటే బిట్వీన్ అండి, అంటే ఆ మధ్యలోనే నెంబర్ మాత్రం టైప్ చేయాలి. ఓకేనా? అంటే ఏం చేయాలి? ఇక్కడ మీరు డేటాలో ఇక్కడ యారో మార్క్ ప్రెస్ చేసి బిట్వీన్ని ప్రెస్ చేయాలి. అంటే డిఫాల్ట్గా బిట్వీన్లోనే ఉందండి. బిట్వీన్ని సెలక్షన్ చేసి మినిమం ఎంతండి ఇచ్చింది నేను? 50. మ్యాక్సిమం ఎంతండి? 100. అర్థమైందండి? ఇలా సెట్ చేసి ఇక్కడ మనం ఓకే అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? ఏది? D8 అనే సెల్లో. అలానే నెక్స్ట్ ఏంటండి? C6 నుంచి C9 దాకా, అంటే నెంబర్ ఆఫ్ సెల్స్. అంటే ఇదేంటండి? C6 నుంచి C9 దాకా సెలక్షన్ చేశాను. ఇప్పుడు డేటా వ్యాలిడేషన్ని సెలక్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు మన సెట్టింగ్ ఎలోలోకే వెళ్ళాల్సింది. ఇక్కడ డౌన్ యారో మార్క్ ప్రెస్ చేయండి, ఓల్డ్ నెంబర్ పెట్టండి. మరి ఇక్కడ రూల్ ఏం పెట్టానండి నేను? >0, అంటే ఆ 4 సెల్స్లో 0 కన్నా ఎక్కువగానే టైప్ చేయాలి. అంటే -5 టెక్స్ట్ ఇవి టైప్ చేసాను అనుకోండి తీసుకోదనమాట. అంటే ఇక్కడ ఏం చేయాలి? బిట్వీన్ తీసేసి > ఉందా లేదా దాన్ని సెలక్షన్ చేయండి. చేసాము. ఇక్కడ మినిమం ఏమన్నాం మనం? 0 అన్నాం. సో ఇక్కడ మినిమంలో 0 ఇచ్చేసి ఓకే బటన్ని ప్రెస్ చేయండి. కండిషన్ అప్లై అయిందండి. అంటే ఎప్పుడైతే మీరు ఓకే చేస్తారో కండిషన్ అప్లై అయ్యిద్ది.
దాని తర్వాత నేనేం చేస్తున్నాను, ఎఫ్ కాలం మొత్తం టెక్స్ట్ మాత్రమే టైప్ అవ్వాలి. అది ఏంటండి 8 నుంచి 12 క్యారెక్టర్స్ మాత్రమే టైప్ అవ్వాలంట. ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎఫ్ కాలంని సెలక్షన్ చేశా. ఓకేనా. సెలక్షన్ చేసి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళా, సెట్టింగ్లోకి వెళ్ళా. ఇక్కడ మనం ఎలోలోకి వెళ్ళాలండి. ఎలోలో ఏమి ఇచ్చాను, ఇక్కడ నేను టెక్స్ట్ ఇచ్చాను. అంటే టెక్స్ట్ మాత్రమే టైప్ అవ్వాలి. అంటే ఈ ఆరో మార్క్ ప్రెస్ చేయండి, టెక్స్ట్ లెంత్ దీన్ని సెలక్షన్ చేయండి. చేసాము. ఓకే. అండ్ 8 to 12 అంటే బిట్వీన్, అంటే డేటాలోకి వెళ్ళి మీరు బిట్వీన్ సెలక్షన్ చేయండి. డిఫాల్ట్గా ఉంది. అంటే మినిమం 8 అండ్ మ్యాక్సిమం 12 క్యారెక్టర్స్ టైప్ చేసి ఇక్కడ మీరు ఓకే అనే బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఓకే, అప్లై అయిందండి. చూడండి, మీరు డేటా వ్యాలిడేషన్ అప్లై చేసేటప్పుడు ఇక్కడున్న సెల్స్ కానీ సెల్స్, నెంబర్ ఆఫ్ సెల్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ సెలక్షన్ చేయాలండి. సెలక్షన్ చేసిన తర్వాతే డేటా వ్యాలిడేషన్కి వెళ్ళాలి. అలానే నెక్స్ట్ కండిషన్ ఏంటండి, 10, 11, 12 ఈ 3 రోస్కి ఒక కండిషన్ పెట్టాలి. అంటే మనం ఏం చేయాలి, 10, 11, 12 ఈ 3 రోస్ని సెలక్షన్ చేసి డేటా వ్యాలిడేషన్కి వెళ్ళాలి. ఇగో చూడండి, డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందా. ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఇక్కడ ఎలోలో డౌన్ యారో మార్క్ ప్రెస్ చేసి టెస్టే కదా ఇచ్చింది. ఓకే, టెస్ట్ లెంత్ సెట్ చేసుకో. దాని తర్వాత ఏమన్నానండి, ఎబో 5 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, డేటాలోకి వెళ్ళు, డౌన్ యారో మార్క్ ప్రెస్ చేయి. ఇక్కడ గ్రేటర్ దాన్ మినిమం 5 క్యారెక్టర్స్ 5 అని ఇచ్చి ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఓకేనా. ఇప్పుడు చూద్దాం, చూడండి అసలు ఈ కండిషన్స్ కరెక్ట్గా అప్లై అయినాయా లేవా అని. ఫస్ట్ D8 అనే సెల్ని సెలక్షన్ చేశాను. నెంబర్ మాత్రమే టైప్ అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు నేను 55 ఇచ్చా. వేరే సెల్ని సెలక్షన్ చేయండి. తీసుకుందా లేదా, ఎందుకంటే 50 to 100 ఇచ్చాం. అంటే ఈ మధ్యలోనే కదండి 55 అనేది. ఓకే, ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను. 45 ఇచ్చా. తీసుకుందా అండి. చూడండి, ఎర్రర్ వచ్చిందా రాలేదా. ఇప్పుడు ఎన్నిసార్లు అయినా మీరు రీట్రై అన్నా తీసుకోదండి. ఎందుకంటే దాని కండిషన్ ఏంటండి, 50 to 100 అదే ఇవ్వాలి. మీరు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా తీసుకోదు. ఓకేనా. అలానే ఇప్పుడు నేను D9లో 45 ఇచ్చానండి, తీసుకుంది. ఎందుకు తీసుకుంది, D9లో నీ కండిషన్ ఏం పెట్టలేదు కదండి, పర్టికులర్గా D8లోనే పెట్టా. ఓకేనా. అలానే చూడండి, C6 నుంచి C9 గ్రేటర్ దాన్ 0నే ఉండాలంట. ఓకేనా. అంటే ఇదే కదా C6. ఓకే, 4 ఇచ్చా. తీసుకుందండి, ఎందుకంటే గ్రేటర్ దాన్ 0 ఇవ్వనే కదండి. అలానే C7లో నేను టెస్ట్ టైప్ చేస్తున్నా. తీసుకుందా, తీసుకోలేదండి. అలానే చూడండి, నేను ఇక్కడ -8 అన్న. తీసుకుందా అండి, తీసుకోదండి. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా నెంబర్ మాత్రమే ఇవ్వాలి. అక్కడి నుంచి C6 నుంచి C9 దాకా, అంటే C6, C7, C8, C9 ఇక్కడ మన రూల్స్ ఏంటండి, పర్టికులర్గా నెంబర్ మాత్రమే టైప్ చేయాలి. అది 0 కన్నా ఎక్కువగానే ఉండాలి. ఓకేనా. ఈ విధంగా మనం కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు. అలానే ఎఫ్ కాలం. ఓకేనా, టెస్ట్ మాత్రమే టైప్ చేయాలి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, దుర్గా ప్రసాద్ అని టైప్ చేస్తున్నా. చూడండి, తీసుకుందా లేదా, ఎందుకంటే ఇది మొత్తం 10 క్యారెక్టర్స్ అండి. తీసుకుంది, అంటే 8 to 10, 8 to 12 మధ్యలోనే కదండి. అలానే రవి అని టైప్ చేస్తున్నా. తీసుకుందా అండి, తీసుకోలేదండి. ఎందుకంటే రవి అనేది 4 క్యారెక్టర్సే కదండి. ఈ విధంగా అలానే చూడండి, 10, 11, 12 ఈ రోస్లో టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ 11th రోలో నాకు కావాల్సిన సెల్లో నెంబర్ టైప్ చేస్తున్నానండి. తీసుకుందా అండి, తీసుకోదు. ఎందుకంటే 11th రోలో అంటే మనకు కావాల్సిన సెల్లో టెక్స్ట్ మాత్రమే టైప్ చేయాలి. ఎబో 5 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా. అలా ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ నేను 12th రోలో రవి అని టైప్ చేస్తున్నా. తీసుకుందండి, తీసుకోలేదు. ఎందుకు, ఇది 4 క్యారెక్టర్సేనండి. 5 క్యారెక్టర్స్ ఎబోనే ఉండాలి. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ప్రసాద్ అని టైప్ చేస్తున్నా. తీసుకుందా. అంటే ఇక్కడున్న కండిషన్స్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఏ ఆప్షన్ ద్వారా అండి, డేటా వ్యాలిడేషన్ ద్వారా. ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే మనకు కావాల్సిన సెల్లో అయినా, సెల్స్లో అయినా, కాలమ్స్లో అయినా, రోస్లో అయినా డేటా వ్యాలిడేషన్ యూజ్ చేసి కొన్ని కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు. మరి ఉన్న కండిషన్ని రిమూవ్ చేయాలి అంటే, ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఈ D8, ఓకేనా, ఈ D8 అనే సెల్లో కండిషన్ ఆల్రెడీ అప్లై చేస్తున్నాను కదండి. ఆ కండిషన్ని రిమూవ్ చేస్తున్నా. అంటే ఏం చేయాలి, D8 సెల్ని సెలక్షన్ చేసి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు క్లియర్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మళ్ళీ ఓకే ప్రెస్ చేయండి. అలానే C6 నుంచి C9 దాకా ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి సెకండ్ కండిషన్ అదే కదండి అప్లై చేసింది. డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి క్లియర్ ఆల్ ఓకే ఈ విధంగా. అలానే ఎఫ్ కాలం మొత్తం సెలక్షన్ చేయండి, డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి, ఓకే ప్రెస్ చేయండి, క్లియర్ ఆల్
ఓకే కొట్టండి. ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. అలానే 10, 11, 12 ఈ 3 రోస్ని సెలెక్షన్ చేయండి. డేటా వాలిడేషన్లోకి వెళ్ళండి. క్లియర్ ఆల్, ఓకే. ఈ విధంగా కండిషన్స్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎఫ్ కాలంలో నేను నెంబర్ టైప్ చేస్తున్నా, తీసుకుందా లేదా? అంటే కండిషన్ తీసేసాను కదండి. D8 అనే సెల్లో నేను మ్యాటర్ టైప్ చేస్తున్నా, తీసుకుందా లేదా? తీసుకుంది, ఎందుకంటే కండిషన్ రిమూవ్ చేశాను కదా. ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు, కండిషన్స్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనండి. అలానే ఇక్కడ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ B7 అనే సెల్ని సెలెక్షన్ చేసి డేటా వాలిడేషన్లోకి వెళ్ళి ఎలోలోకి వెళ్ళి ఇక్కడ ఓల్డ్ నెంబరు అండ్ గ్రేటర్ దాన్ని సెలెక్షన్ చేసి నాకు 10 కన్నా ఎక్కువగానే, ఓకేనా, 10 కన్నా ఎక్కువగానే టైప్ చేయాలి నెంబర్ అనేది. ఓకే, అప్లై చేసా. ఇప్పుడు నేను ఇక్కడ 20 ఇస్తే తీసుకునేది, ఎందుకంటే 10 కన్నా ఎక్కువ కదా. అలానే 5 ఇచ్చాను, తీసుకుందా? తీసుకోలేదు, ఎర్రర్ చూపించింది. ఓకేనా. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వచ్చింది కదా. ఈ ఎర్రర్ మెసేజ్ కూడా మనం ఓన్గా టైప్ చేయొచ్చు. ఓకేనండి. అంటే సెట్టింగ్ చేసుకోవచ్చండి. అంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కనబడుతుందా, దీన్ని మార్చుకోవచ్చు. ఇక్కడున్న ఈ సింబల్ ఇంటూ బటన్ ఉంది కదండి, ఈ సింబల్ని మార్చవచ్చు. ఇక్కడున్న మ్యాటర్ని మార్చవచ్చు. అంటే మనం ఓన్గా ఇన్వాలిడ్ వాల్యూ అని, టెస్ట్ నాట్ కరెక్ట్ అని ఇలాంటి మెసేజెస్ మనం ఓన్గా టైప్ చేసి ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఓకేనా. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఈ మ్యాటర్ మొత్తం నేను డిలీట్ చేసేస్తున్నాను. క్లియర్గా చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నేను కొన్ని కండిషన్స్ పెడుతున్నాను. దేంట్లో అంటే E1, F1, G1లో. ఓకేనా. E1 అండ్ F1, G1 ఈ కండిషన్స్ ఏ కండిషన్స్ అంటే E1లో నెంబర్ మాత్రమే టైప్ అవ్వాలి. ఓకేనా. అలానే F1లో టెస్ట్ మాత్రమే టైప్ అవ్వాలి. G1లో కూడా టెస్ట్ మాత్రమే టైప్ అవ్వాలి. ఈ విధంగా కండిషన్స్ పెడుతున్నాను. నెంబర్స్లో చూసుకుంటే నాకు above 5. ఓకేనా. అలానే టెస్ట్లో చూసుకుంటే 4 to 12 క్యారెక్టర్స్ టైప్ చేయాలి. ఓకేనా. ఈ G1లో కూడా నేనేం చేస్తాను అంటే above 10 క్యారెక్టర్స్ టైప్ చేయాలి. ఈ విధంగా కొన్ని కండిషన్స్ ఇప్పుడు అప్లై చేస్తున్నాను. ఈ కండిషన్స్ పెడతా ఎర్రర్ మెసేజ్ కూడా ఇప్పుడు మనం అప్లై చేద్దాం. సింబల్స్ మార్చుకోవచ్చు, అక్కడ ఉన్న మెసేజ్ కూడా మార్చుకోవచ్చు. చూద్దామా. ఇప్పుడు E1 సెల్ని సెలెక్షన్ చేశాను. డేటా వాలిడేషన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి సెట్టింగ్ ఇక్కడ ఏందండి నెంబర్ టైప్ చేయాలి. ఓకే, ఎలోలోకి వెళ్ళాలి, డౌన్ యారో మార్కు ఓల్డ్ నెంబరు మనకు తెలిసిందే. అండ్ ఇక్కడ ఏమన్నాను, above 5 అన్నాను. అంటే డేటాలోకి వెళ్ళండి, గ్రేటర్ దాను మినిమం 5. ఓకే, ఇక్కడ మీరు ఓకే అన్నారనుకోండి కండిషన్ అప్లై అయ్యింది. ఓకే అనకుండా ఇక్కడ ఎర్రర్ అలర్ట్ అనే ట్యాబ్ ఉందా లేదా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి చూడండి ఇక్కడ స్టైల్, ఇక్కడ డౌన్ యారో మార్క్ ఉంది చూడండి, ఇక్కడ మీరు ఇలా సింబల్స్ మార్చుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ఫస్ట్ దానికి ఏం చేస్తాను అంటే స్టాప్, ఇదే అప్లై చేశాను. పైన టైటిల్ వచ్చి ఏదో నార్మల్గా ఎక్సెల్ అని పెట్టాను. కింద మెసేజ్ వచ్చి ఏం చేస్తున్నానంటే ఏదైనా ఇచ్చామనుకోండి above 5 అన్నాను. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తాను అంటే ఓకే వాల్యూ నాట్ కరెక్ట్ ఇలా ఇచ్చి ఇక్కడ ఓకే బటన్ ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేశాను. అలానే F1 సెల్ని సెలెక్షన్ చేశాను. డేటా వాలిడేషన్లోకి వెళ్ళాను. ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళాను. ఎలోలో ఏం చేస్తున్నాను, టెస్ట్ అన్నాను. ఓకే, టెస్ట్ లెంత్ని సెలెక్షన్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ తెలిసిందే కదా. ఓకే, మినిమం ఏమన్నాను 4 నుంచి 12 క్యారెక్టర్స్. ఇదిగో చూడండి ఇక్కడ కండిషన్ అప్లై చేశాను. అప్లై చేసి మళ్ళీ ఏం చేస్తున్నాను, ఎర్రర్ అలర్ట్లోకి వెళ్ళా. ఓకేనా. దీనిలోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే స్టైల్ మారుస్తున్నాను. అంటే ఇక్కడ ఉన్న సింబల్ మారుస్తున్నాను. ఇక్కడ దేనిలో పెట్టానంటే వార్నింగ్లో పెట్టాను. ఓకేనా. టైటిల్ మీరు అంతే ఉంచవచ్చు, అంటే ఎంటీగా ఉండొచ్చు. ఇక్కడ నేను ఎర్రర్ మెసేజ్ ఏం చూపిస్తానంటే టెస్ట్ ఇన్వాలిడ్ అని పెట్టేశాను. ఓకేనా. ఇచ్చేసి ఓకే అన్న. అలానే G1 సెల్ని సెలెక్షన్ చేయండి. డేటా వాలిడేషన్లోకి వెళ్ళండి, సెట్టింగ్లోకి వెళ్ళండి, ఎలోలో టెస్ట్ లెంత్లో పెట్టుకోండి. ఇక్కడ ఏంది above 10 క్యారెక్టర్స్ అన్న. ఓకే, డేటాలోకి వెళ్ళాను, గ్రేటర్ దాను ఇక్కడ మీరు 10 ఇవ్వండి. ఎర్రర్ అలర్ట్లోకి వెళ్ళండి, స్టైల్లోకి వెళ్ళి లాస్ట్లో ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అంటే 3వ ఐకాన్ అనమాట, దీన్ని సెలెక్షన్ చేశాను. ఎర్రర్ మెసేజ్లో ఓకే టెస్ట్ ఇన్కరెక్ట్ అని పెట్టేశాను. ఓకే అన్న. ఇప్పుడు ఇక్కడున్న సింబల్స్ అంటే మనం 3 సింబల్స్ మార్చాం కదండి, ఆ 3 సింబల్స్లో కూడా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అవి ఏందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు E1 సెల్లో నెంబర్ మాత్రమే టైప్ చేయాలి. above 5. ఇప్పుడు నేను 4 ఇస్తున్నా. చూడండి
ఎగ్జాక్ట్గా వచ్చింది. మనం పెట్టిన హెడ్డింగ్ వాల్యూ నాట్ కరెక్ట్. ఓకేనా. ఇప్పుడు ఈ ఐకాన్ వచ్చింది అనుకోండి, ఇంక చచ్చినట్టు ఎబో 5 కన్నా ఇవ్వాల్సిందేనండి. అంటే మీరు 4 ఇచ్చినా తీసుకోదు. ఎన్నిసార్లు రీట్రై అన్నా తీసుకోదండి. క్యాన్సిల్ అంటే పోతుంది వాల్యూ. అలానే ఇప్పుడు F1 రూల్ ఏంటండి, టెక్స్ట్ మాత్రమే టైప్ చేయాలి, 4 to 12 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే రవి అని ఇచ్చాను, తీసుకుంది. ఎందుకండి 4 క్యారెక్టర్స్ కాబట్టి. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఓకే ఇక్కడ నేను ఆర్కే అని ఇచ్చాను. ఓకేనా. చూడండి ఇక్కడ ఏదో మెసేజ్ వచ్చింది. ఓకేనా. చూడండి మనం పెట్టిన ఐకాన్ వచ్చింది, టెస్ట్ ఇన్వాలిడ్ అంట. ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ ఎస్ అన్నారనుకోండి, ఆటోమేటిక్గా మనం తప్పించింది కూడా తీసేసుకునిద్ది కామన్గా. ఓకేనా. మీరు ఎస్ అంటే తీసుకునిద్ది. అలానే నెక్స్ట్ ఏంటండి G1. దీనిలో ఏంది, టెస్ట్ మాత్రమే టైప్ చేయాలి, అబౌట్ 10 క్యారెక్టర్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మళ్ళీ రవి అని ఇస్తున్నా, అంటే 4 క్యారెక్టర్సే ఇచ్చానండి. చూడండి జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మెసేజ్ లాగే ఇచ్చింది. ఇందాక ఏంటంటే సెకండ్ సింబల్ జస్ట్ వార్నింగ్. ఓకేనా. అది వార్నింగ్, నో కొట్టామనుకోండి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యింది. ఇక్కడ ఏంది ఓన్లీ మెసేజ్ లాగే. ఇప్పుడు మీరు ఓకే అన్నారనుకోండి తీసేసుకునిద్ది. ఇందాక ఏందండి వార్నింగ్ సింబల్ అనమాట. మీరు ఎస్ అంటే తీసుకునిద్ది, నో అంటే క్యాన్సిల్ అయ్యింది. మరి ఫస్ట్ది ఏంటండి, ఇంకా అది ఎన్నిసార్లు ఇచ్చినా మీరు తీసుకోదండి. అంటే చచ్చిన 5 నెంబర్ కన్నా ఎక్కువ ఇవ్వాల్సిందే. ఓకేనా. ఈ విధంగా ఎన్నిసార్లు రీట్రై కొట్టినా తీసుకోదు. రిమైనింగ్ దాంట్లో మాత్రం మీరు ఎస్ అన్నా ఓకే అన్నా ఆటోమేటిక్గా తీసేసుకునిద్ది. ఈ విధంగా ఎక్సెల్లో డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చండి. ఓకే వియర్స్.